సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లోకి అఫీషియల్గా టీవీఎస్ ఆర్బిటర్ అని చెప్పేసి ఒక కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ని మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయితే చేశారు. సో దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లో ఎటువంటి బ్యాటరీ యూస్ చేశారు, ఎటువంటి మోటార్ యూస్ చేశారు, ఎంత రేంజ్ ఇస్తుంది, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ స్కూటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లుక్ గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క లుక్ అయితే మాత్రం చాలా ఐ క్యాచీగా, చాలా డిఫరెంట్గా మనకి దీని యొక్క లుక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో బిల్డ్ క్వాలిటీ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ అయితే చేసామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. బట్ రియాలిటీలో మనకి ఎలా ఉందనేది స్కూటీ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత, సో దీని యొక్క ప్యానల్స్ అనేవి ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చారా లేదంటే మెటల్ బిల్డ్ ఇచ్చారా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ అలాగే మోటార్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో 3.1 kWh IP67 రేటెడ్తో లిథియం అయాన్ బ్యాటరీ అనేది మనకి దీనిలో అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఈ బ్యాటరీని 0 to 80% ఛార్జ్ చేయడానికి కేవలం 4.1 అవర్ టైం అయితే తీసుకుంటుందని చెప్పేసి సో వాళ్ళని చెప్తున్నారు. అలాగే 0 to 100% ఛార్జ్ చేయడానికి సో అప్రాక్సిమేట్లీ మనకు ఒక 5 hours టైం అయితే పడుతుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో 650 వాట్ ఛార్జర్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక మంచి విషయం ఏంటంటే, వీళ్ళు ఛార్జర్ కి సెపరేట్ గా ఛార్జ్ చేయకుండా మనకి సో ఇన్బిల్ట్ గా మనకి స్కూటీతో పాటే ఛార్జర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ యొక్క మోటార్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో 2.1 kWh BLDC హబ్ మోటార్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, సిటీ అలాగే ఎక్కువ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ వాళ్ళ క్లైమ్ చేసింది ఏంటంటే 158 కిలోమీటర్స్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. అలాగే రేంజ్ అనేది రియాలిటీలో ఎంత వస్తుందో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హెడ్ లైట్ కానీ, డిఆర్ఎస్ కానీ, టర్న్ ఇండికేటర్స్ కానీ, టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడితోనే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో లైటింగ్ సెటప్ అయితే మాత్రం టూ గుడ్ అవుతుంది అనమాట, చూడడానికి చాలా ఐ క్యాచీగా ఉన్నాయని చెప్పొచ్చు లైటింగ్ యొక్క సెటప్ అనేది. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో ఫ్రంట్ సెక్షన్ లో డిస్క్ బ్రేక్ తో పాటు బ్యాక్ సెక్షన్ లో డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బ్రేక్స్ అనేవి మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సెక్షన్ లో మనకి 90/80 14 ఇంచ్ ట్యూబ్లెస్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే, బ్యాక్ సెక్షన్ లో 90/90 12 ఇంచ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 14 ఇంచ్ వీలు 12 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేక్స్ దగ్గర కానీ లేదా మీరు ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ రైడ్ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫ్రంట్ సెక్షన్ లో టెలిస్కోపిక్ ఫోక్స్ అలాగే బ్యాక్ సెక్షన్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కూడా మనం స్కూటీ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత రైడ్ చేసినప్పుడు అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే, డైమెన్షన్స్ పరంగా మనకి 2 గుడ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 763 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేశారు మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సీట్ యొక్క లెంత్ గురించి మాట్లాడుకుంటే 845 mm అనేది సీట్ యొక్క లెంత్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి కొంచెం పెద్ద సైజ్ సీట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనికి క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కేవలం ఇది మనకి 112 kgs వెయిట్ తో మనకి ఈ స్కూటీని అయితే డిజైన్ చేశారు. స్కూటీ అనేది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm సరిపోతుంది. సో 165 ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనకి కంఫర్టబుల్ గా రైడ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో కంప్లీట్ గా 34 లీటర్ బూట్ స్పేస్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. చాలా ఎక్కువ అవుతుంది అనమాట బూట్ స్పేస్ కనుక చూసుకున్నట్టయితే. సో మీ దగ్గర ఉన్న యాక్సెసరీస్ అవన్నీ కూడా మీరు సింపుల్ గా మీరు బూట్ స్పేస్ లో మీరు క్యారీ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఇంకా మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ పెట్టుకుని యాక్సెసరీస్ అన్ని కూడా మనం ఫ్రంట్ పెట్టుకోవడానికి ఒక గ్లో బాక్స్ లో కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో మనకి 5.5 inches తో TFT కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, అలాగే క్లాక్ ఉంటుంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి యాజువల్ గా ఉంటాయి. బట్ దీంట్లో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్రూజ్ కంట్రోల్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఒక సర్టెన్ స్పీడ్ మనం లాక్ చేసి మనం థ్రాటిల్ ఇవ్వకుండా మనం రైడ్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో జియో ఫెన్సింగ్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. అలాగే మనం లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. అలాగే మనకి స్క్రాచ్ మనకి అలర్ట్స్ కానీ లేదంటే మనకి ఫాల్ అలర్ట్స్ కానీ అవన్నీ కూడా మనకి, అలాగే థెఫ్ట్ అలర్ట్స్ కూడా మనకి రావడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి త్రూ యాప్ ద్వారా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా దీంట్లో మనకి రివర్స్ మోడింగ్ అయితే ఉంటుంది, అలాగే పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ అయితే ఉంటుంది, అలాగే OTA అప్డేట్స్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి ఆటోమేటిక్ హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, దీంట్లో ఉన్న ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ వల్ల సో మనం ఏదైనా
ఏదైనా ఒక స్లోప్ మీద ఆగినప్పుడు అది ఆటోమేటిక్గా మళ్ళీ మనకి వెనక్కి రాకుండా మనకి సో ఆటోమేటిక్గా మనకి స్టాప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మనం కంటిన్యూ అయితే రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 6 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఫస్ట్ కలర్ సరికి సిల్వర్ అయితే ఉంటుంది, టైటానియం, కాపర్, గ్రే, బ్లూ, నియో అని చెప్పేసి మొత్తం మనకి 6 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ తీసుకొచ్చారు. సో మీకు నచ్చిన కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వరకు 99,900 రూపాయలుగా మనకి దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ నేను అనుకోవడం ఏంటంటే 1,20,000 నుంచి 1,25,000 మధ్యలో ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో ప్రైస్ గురించి మీ నియరెస్ట్ టీవీఎస్ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు మీకు ఫర్దర్ గా మీకు డీటెయిల్స్ అని చెప్తారు. అలాగే దీని యొక్క బుకింగ్స్ కూడా మనకి ఆన్లైన్ టీవీఎస్ వెబ్సైట్ లో మనకి స్టార్ట్ అవడం జరిగింది కాబట్టి సో మీరు కావాలంటే బుకింగ్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ ఆర్బిటర్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. సో ఈ స్కూటీ అనేది నేనుండే నియరెస్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని యొక్క కంప్లీట్ వాకౌట్ రివ్యూ కానీ రైడ్ రివ్యూ కానీ అన్ని కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.